చూస్తున్నట్టు కొట్టేటట్టు సేమ్ వాళ్ళలాగా ఉన్న పట్టించే విధంగా ఫోటోలు అయితే పెట్టారు కదా. సేమ్ ఎలా ఈయన పేరు దేవచెంచు అంట. అక్కడ పరిగలు మనం మజ్జిగ చేస్తాం కదా. శ్రీశైలంలో చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం అని ఉంది. ఇది చాలామందికి తెలియదు. వచ్చిన వారు ఎవరు కూడా ఇటు వచ్చి చూడలేదు ఇంతవరకు. ఇక్కడ టిక్కెట్ 20 రూపాయలు. ఇక్కడ నుంచి మనం ఇదంతా చూసుకుంటే ఇది పిల్లలు ఆడుకునే ప్లేస్ ఇదంతా చాలా వరకు. ఇక్కడ మన ఎంట్రన్స్లోంచి రైట్ తీసుకుంటే ఈ ఏరియా మొత్తం పిల్లలు ఆడుకునేది. బయట నుంచి చూసి పొరపాటు పడ్డా ఇది లేవు కదా ఇక్కడ అని చెప్పి. చాలామంది యూట్యూబర్స్ వస్తున్నారు ఇక్కడికి, కానీ ఈ చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం అయితే ఎవరూ తీసిపెట్టలేదు. ఇది మన బహుశా 1-2 వీడియో అయి ఉండొచ్చు. శ్రీశైలం చాలామంది వెళ్తున్నాం మనం అందరం, కానీ ఇటువైపు రావట్లేదు. అంతా గదుల్లా కట్టారు. ఇక్కడ జైలు గోడలా పెట్టి ఇక్కడ ఒక అట్రాక్షన్ అయితే పెట్టారు. ఇక్కడ ఎవరన్నా వచ్చిన వారు ఒకసారి చూడండి. ఇక్కడ స్టార్టింగ్ ముందుకు పోయిన తర్వాత ఉంటుంది, మీకు చాలా ఆశ్చర్యంగా చూస్తారు మీరు కూడా. సాక్షి గణపతి ఆలయం, పాలధార పంచదార, పాతాళ గంగ ఇలాంటి అందరికీ తెలుసు. ఇంకా అక్కమ్మ గృహాలు అవి కూడా చాలామంది వెళ్ళారు. మీరు లాస్ట్ వరకు చూడండి, మొత్తం క్లియర్గా అర్థమైంది. ట్రైబల్స్ అవి ఎట్లా తయారు చేశారో ఎట్లా పెట్టారు అనేది మొత్తం క్లియర్గా ఉంటుంది. స్టార్టింగ్లీ పార్క్ చూసిన తర్వాత అక్కడికి వెళ్ళిపోదాం. నుంచి శివలింగం కనపడుతుంది కదా, చూశారు కదా మీరు అక్కడ ముందు కనపడేది. ఆ శివలింగం లోపలనే మొత్తం మ్యూజియం లాగా మొత్తం ఏర్పాటు చేసి పెట్టారు. ఏం మనుషులు ఉన్నట్టే ఉన్నారు. మీరు కూడా శ్రీశైలం వచ్చినప్పుడు ఒక్కసారి విజిట్ అవ్వండి. ఇక్కడ మొత్తం మీకు కూడా అర్థమవుతుంది క్లియర్గా. మొత్తం సేకరణ ఉంది ఇక్కడ లోపల. చిన్నమ్మాయి వస్తుంది, నేను భయపడతా. ఇదంతా గృహలా ఉంది, ఏంటో అర్థం కాదు నాకు. ఈ గృహ అంతా ఏంటో చేశారు, కానీ ఇదంతా ఏమీ లేదు. మరి ఇదంతా ఏదో మొత్తం ఏం అర్థం కాకుండా ఉంది అసలు. ట్రైబల్స్ అని చెప్పి ఈ పిల్లోళ్ళు ఆడుకునే పార్క్ లాంటిది. ఇలా ఈ విధంగా ట్రైబల్స్ ఎలా ఉంటారో ఈ తరం పిల్లలు తెలియటం కోసం ఇక్కడ పెట్టారు చూడండి. ఇక్కడ నుంచి స్టార్ట్, మీరు ఆశ్చర్యపోతారు. లోపల మనిషి చూడండి, పామును బట్టి ఉంటుంది కదా, దాంతో ఊస్తుండు. ఇప్పుడు నేను దగ్గర కూర్చుంటాను చూడండి. మీరు ఊతున్నావా? ఉన్నాయా పాములు? ఉన్నాయా? నేను కూడా బయట నుంచి నిజంగానే మనిషి అనుకున్నా. చూసారా ఇంత ఆశ్చర్యంగా ఉందో బయట నుంచి చూస్తే. ఈ విధంగా ఉంటాయని చెప్పి ఆయన బయట చెప్పిండు. నేను అక్కడ పోయి చూసి పొరపాటు పడ్డా. ఇవ్వండి, నిజంగా ఆయన చెప్పింది కరెక్టే. ఇక్కడ తేనె పిండుతుండు, ఏం పొయ్యి మంట పెడుతుంది. ఇక్కడ కుక్క, ఇక్కడ బాణం పట్టుకొని వేస్తుండు. మొత్తం రియల్ మనిషి ఉన్నట్టే ఉండు. మనిషి ఉన్నట్టే ఉండు. అదే కదా, గుట్టలో కోతులు ఉన్నట్టుగా ఇక్కడ క్రియేట్ చేశారు. చాలా బాగుంది. ఇదిగోండి, డబ్బు కొడుతున్నట్టు కొట్టేటట్టు సేమ్ మడిసినట్టే ఉండు రియల్గా. ఒక పాకలో ఇవ్వండి మజ్జిగ చేసేది. వెనకటి రోజుల్లో మనం మజ్జిగ చేస్తాం కదా, ఇవి సల్లకామ అంటారు. అవి పక్కన కూడా అదే. ఇవన్నీ వాటికి సంబంధించినవి. ఇవ్వండి మనిషి రియల్గా ఎలా ఉన్నారో అలా ఉన్నారు, డబ్బు కొడుతున్నట్టు. ఈ విధంగా అంటే మనం బయట చూసి ఏం లేదా అనుకున్నాం, కాకపోతే చాలా రియల్గా ఉన్నారు. ఈయన పేరు దేవచెంచు అంట. అక్కడ పరికరాలు అయితే చూడవచ్చు.
పేరు గుడిసె నృత్యం అంట. చూడవచ్చు ఇక్కడ ఇవి కూడా రియాలిటీనే కనబడుతున్నాయి బాగా. వెనక వాడిన డప్పులు, ఇవన్నీ చూడవచ్చు మీరు. ఇదిగోండి ఇక్కడ ఈ విధంగా అయితే చూడవచ్చు మీరు. ఇక్కడ ఏం ఫోటోలు తీయొద్దన్నారు. ఇక్కడ పాము ఆడిచ్చేవాళ్ళు పట్టేవాళ్ళలాగా పట్టించే విధంగా ఫోటోలు అయితే పెట్టారు. అక్కడ చేపలు పట్టే వాళ్ళ చేపలు కింద ఎవరు కూర్చున్నారు చూద్దాం. నాట్యం చేసినట్టు ఇక్కడ ఈ బొమ్మల్లాగానే కనబడుతున్నారు, కానీ వీళ్ళిద్దరు మాత్రం రీల్లాగా కనబడుతున్నారు. ఇక్కడ పేర్లు ఇక్కడ వేయలేదు. అది గుర్రం ఆట అంట. ఈ పుట్ట బొమ్మలు ఈ విధంగా అయితే చాలా బాగున్నాయి. వెనకాల బుర్రకథ అంటారు కదా, బుర్రకథ లాంటివి బుర్రలు ఇవి రెండు. ఈ అమ్మ చెప్పేది బుర్రకథ. సేమ్ ఎలా చేశారు, సేమ్ డిటో దింపారు. జింక ఇలా ఇవ్వండి చూడవచ్చు. మొత్తం బుట్టలో ఇవి అవజనం అంట. అవజనం ఈ పేర్లు రాశారు. అవజనం, నూనె గింజలు, ఇవన్నీ సంబంధించినవన్నీ. అవి కూడా డబ్బు కొట్టేది చూసారు అక్కడ. ఈ విధంగా అయితే చాలా బాగుంటాయి. ట్రైబల్స్ సంబంధించిన మొత్తం మ్యూజియంలా పెట్టారు ఇక్కడ శ్రీశైలంలో. మీరు చూడవచ్చు. అప్పట్లో ట్రైబల్స్ డ్యాన్స్ చేసి వీళ్ళు డఫ్ కొడుతున్నారు. వీళ్ళిద్దరూ వాళ్ళు డ్యాన్స్ ఆడుతున్నారు. సేమ్ చూసినట్టే ఉంది చూడండి. ఏమో ఇవ్వండి చూసినట్టే ఉంది, మడిసిలాగే ఉన్నాయి. ఈ విధంగా మ్యూజియంలో అయితే మీకు మొత్తం చూపించిన. ఇవ్వండి ఈ విధంగా వెనకాల మనకి డఫ్ కొట్టినట్టు బొమ్మ నృత్యం అంట. కొమ్ము బుట్టలో అవి కొమ్ము బుట్టలో కోయడోలు, అది కోయడోలు, అది కోయడోలు, గుమ్మరము, తద్యం, విద్యం, చేతబడి బొమ్మ. చేతబడి బొమ్మ ఇది. చేతబడి బొమ్మ, చేతబడి అంటే చేతబడి బొమ్మ. డొక్కుడు ఇయ్యం. పందిరి మావి అంట. పందిరి మావి, వర్షపు గొడుగు. వర్షపు గొడుగు అంటే అదేమో. ఇట్లా ఈ విధంగా అయితే చాలా ఉన్నాయి, చాలా బాగున్నాయి.